టీఆర్ఎస్ లోక్సభ సీట్ల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్ అధినేత కసరత్తు చేశారు. ఇవాళ తొలి జాబితా విడుదల చేసే అవకాశాలున్నాయి. శుక్రవారం నాటికి లోక్సభ అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే 6 సిట్టింగ్ ఎంపీలకు తిరిగి అవకాశం ఇచ్చేందుకు గులాబీ బాస్ నిర్ణయించారు. వినోద్ కుమార్, కవిత, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, బూర నర్సయ్య గౌడ్, జి నగేష్లకు మళ్లీ పోటీ చేసే అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. సిట్టింగ్ ఎంపీలు జితేందర్ రెడ్డి, సీతారాం నాయక్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు మళ్లీ అవకాశం కల్పించడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. వీరి స్థానాల్లో పలువురు పారిశ్రామికవేత్తలు, సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు. మరోవైపు మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ఆశాబహులు ఇటు కేటీఆర్, అటు కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి యాకస్వామి లైవ్ లో అందిస్తారు. యాకస్వామి, శ్రీలా టీఆర్ఎస్ పార్టీలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల కసరత్తు కొనసాగుతోంది. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ దీనికి సంబంధించినటువంటి కసరత్తు కొనసాగిస్తుంది. ఇప్పటికే గత 2014 ఎన్నికల్లో 11 మంది టీఆర్ఎస్ నుంచి ఎంపీలు గెలవగా పలువురు పార్టీ నుంచి కూడా, టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి కూడా టీఆర్ఎస్ 11 మంది వచ్చారు. ఇప్పుడు వారందరూ కూడా సర్దుబాట్ల విషయం సంబంధించి ఏం చేయాలి, ఎవరెవరికి ఎక్కడ ఎలాంటి స్థానం కల్పించాలి, వచ్చే సర్వేలు ఏ విధంగా ఉన్నాయి, సర్వేల ఆధారంగా ఎవరికి ఎట్లా స్థానం కల్పించాలని చెప్పేసి కూడా టీఆర్ఎస్ అధినేత దీనికి సంబంధించి కసరత్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైతే మనకున్న సమాచారం ప్రకారం 6 మందికి మరో రెన్యువల్ చేయడం కోసం ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగతా వారి విషయంలో వారికి అక్కడ ఉన్న స్థానిక పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరు పోటీ పడుతున్నారు, సర్వేలో వారికి ఎన్ని మార్కులు వస్తున్న విషయం కూడా ఆలోచించి వారికి సీటు కేటాయించే అవకాశం ఉంది. మనకున్న సమాచారం ప్రకారం కరీంనగర్ నుంచి ఇప్పటికే బోయినపల్లి వినోద్ కుమార్ కు, అదేవిధంగా నిజామాబాద్ లో కల్వకుంట్ల కవితకు, జహీరాబాద్ లో బీబీ పాటిల్ కి, ఆదిలాబాద్ లో జి నగేష్ కి, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ కు, మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డికి మరో వారికి రెన్యువల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరితో పాటు వరంగల్ స్థానంలో మన తొలిసారిగా బై ఎలక్షన్ లో గెలిచినటువంటి పస్తూరు దయాకర్ రావు కూడా పస్తూరు దయాకర్ కు మరోసారి కూడా అతనికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రిని కోరినట్టు తెలుస్తుంది. అందుకు ముఖ్యమంత్రి కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ స్థానం పైన పస్తూరు దయాకర్ లేకపోతే కడియం సీఆర్ ఇద్దరు నిలబెడతారని చెప్పేసి మొదటి నుంచి ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి కూడా అయితే పస్తూరు దయాకర్ ని మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి పస్తూరు దయాకర్ కు హామీ ఇచ్చినట్టుగా మనకు సమాచారం. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోనే మరో స్థానం పెద్దపల్లి విషయంలో కూడా ఇప్పటికే మాజీ ఎంపీ వివేక్ కి మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ప్రత్యామ్నాయాలు కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వారికి సంబంధించిన అభిప్రాయాలు తీసుకొని ప్రత్యామ్నాయాలు పరిశీలించినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటు మహబూబాబాద్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో ఉన్నటువంటి వరంగల్, అదేవిధంగా ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి మహబూబాబాద్ స్థానంలో ఇప్పటికే ప్రొఫెసర్ సీతారాం నాయక్ అక్కడ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అతని విషయం సంబంధించి కూడా అక్కడ డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కూతురు, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత నాయక్ కూడా తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరు విషయంలో ఎవరిని నిలబెట్టాలనే విషయం సంబంధించి కూడా ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు నల్గొండ జిల్లాలో ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డి అక్కడ బరిలో ఉన్నారు. ఈయనతో పాటు తేరా చిన్నపరెడ్డి, అదేవిధంగా నరసింహారెడ్డి కూడా వారు పోటీ పడుతున్నారు. అయితే ఖమ్మం జిల్లాలో టీ కాంగ్రెస్ నుంచి